అంటే 2000 నుంచి 3000 కిలోమీటర్లు అంటే పేలోడ్ సామర్థ్యం కనుక తగ్గిస్తే అప్పుడు దీని రేంజ్ పెరుగుతుంది అని చెప్పి రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే వ్యూహాత్మక ముప్పు ఏంటి మరి దీని పరిధి కారణంగా పశ్చిమ ఇరాన్ నుంచి వెస్ట్ ఇరాన్ నుంచి కనుక ప్రయోగిస్తే ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఈజిప్ట్తో పాటు యూరోప్లోని అంటే నేటో సభ్య దేశాలైన రొమేనియా, బల్గేరియా ఈ ప్రాంతాలను కూడా ఈజీగా అది టచ్ చేయగలదు, ఈజీగా టార్గెట్ చేయగలదు. సో ఈ మిజైల్ శత్రువుల డిఫెన్స్ సిస్టమ్కు దొరకనంత వేగంతో ప్రయాణిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే భూ వాతావరణానికి బయట ఆ వాక్యూమ్ ఉంటుంది కదా, ఇది ఏకంగా మ్యాక్ 16 స్పీడ్ అంటే శబ్ద వేగంతో పోల్చుకుంటే 16 రెట్లు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఒక వ్యక్తి మీకు పక్కన ఇంకో వ్యక్తి ఉన్నారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. ఫర్ సపోజ్ నేను మాట్లాడుతున్నాను, నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. మేము మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు నా మాట చాలా వేగంగా వినిపిస్తుంది. నా మాట వినిపించిన వేగం కన్నా 16 రెట్ల ఎక్కువ వేగంతో ఫర్ సపోజ్ మీరు మాట్లాడుకుంటున్నాం, నేను మాట్లాడుతున్నాను, నా మాట మీకు వినిపిస్తోంది. ఈ డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంది కదా, అంటే వితిన్ సెకండ్స్లో ఉంటుంది. నేను మాట్లాడిన మాట మీకు చేరే ఆ స్పీడ్ కన్నా 16 రెట్ల వేగంతో మిజైల్ వెళ్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది. కాబట్టి ఖుర్రమ్ షహర్ గురించి మాట్లాడుకుంటే అంత క్యాపబిలిటీ ఉంది. ఒకసారి విజువల్స్ రూపంలో డ్యామేజ్కి సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు. అంటే వాటిని చూపించే ప్రయత్నం ఇరాన్ ఇప్పటికే వాటిని ప్రెజెంటేషన్లకు చూపించింది. అయితే వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన మాత్రం దీని వేగం పడిపోతుంది. మ్యాక్ 8 స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది. ఇది వేగంతో వచ్చే మిజైల్స్ని అడ్డుకోవడం, అంటే ఇంత స్పీడ్తో వచ్చే మిజైల్స్ని అడ్డుకోవడం అనేది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దేనికైనా కూడా చాలా కఠినమైన సవాల్ ఇది. అయితే హైపర్సోనిక్ ఫ్యూయల్ అంటారు, అడ్వాన్స్డ్ ఫ్యూయల్ టెక్నాలజీ దీనికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ మిజైల్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే లేటెస్ట్ వేరియంట్ లేకపోతే లేటెస్ట్గా మాట్లాడుకున్న ఈ ఖుర్రమ్ షహర్ 4 ఖైబర్గా మాట్లాడుతూ ఉంటారు దీనికి అత్యంత అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ హైపర్గోలిక్ లిక్విడ్ ఫ్యూయల్, హైపర్గోలిక్ ప్రొపల్లెంట్ని వాడుతూ ఉన్నారు. ఇది ఏం చేస్తుందంటే సాధారణ ఈ లిక్విడ్ ఫ్యూయల్ గురించి మాట్లాడుకుంటే సాధారణ ద్రవ ఇంధన మిజైల్స్ని ప్రయోగానికి కొద్ది గంటల ముందే నింపాల్సి ఉంటుంది. కానీ ఈ హైపర్గోలిక్ ఇంధనాన్ని ట్యాంకర్తో కొన్నేళ్ల తరబడి భద్రపరచవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మిజైల్ ప్రయోగ సన్నాహనక సమయం, అంటే ఇప్పుడు మిజైల్ని ప్రయోగించాలంటే సపోజ్ ఒక సర్టైన్ టైం తీసుకుంది అనుకుందాం, ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది అనుకుందాం. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల టైం సేవ్ అవుతుంది వాళ్ళకి. ఫర్ సపోజ్ అటాక్ జరిగింది, వెంటనే అటాక్ చేయాలంటే ఆ 10 to 15 మినిట్స్ ఆఫ్ టైం అంటే చాలా ఎక్కువ టైం. కాబట్టి వెంటనే రిటాలియేషన్కి వెళ్ళిపోవచ్చు ఇరాన్. దీన్ని ఇన్వల్నరబుల్ టు ఈడబ్ల్యూ అంటారు. ఈడబ్ల్యూ అంటే వార్ఫేర్ రెసిస్టెన్స్. సో దీని గైడెన్స్తో పాటు నావిగేషన్ సిస్టమ్ చాలా ప్రత్యేకమైంది. ఎలా అంటే ఫర్ సపోజ్ వాతావరణానికి బయట ప్రయాణించే మిడ్ ఫేజ్ టైంలో ఇది భూమిపై ఉన్న సిస్టమ్స్తో సంబంధం లేకుండా తన టార్గెట్ని ఈజీగా సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారం తన రూట్ని మార్చుకుంటూ ఉంటుంది. టార్గెట్ని రీచ్ అవ్వడానికి వాతావరణంలోకి రీఎంట్రీ ఇవ్వాలి కదా, అంటే లాస్ట్ స్టేజ్ ఇది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది తన గైడెన్స్ మెకానిజంను డిజేబుల్ చేసుకుంటుంది. అవుటర్ గైడెన్స్ మెకానిజంని డిజేబుల్ చేసుకుంటుంది. దీని కారణంగా ఎనిమీకి సంబంధించి ఎలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ మెషర్స్తో చెప్పుకోవాలంటే జామర్స్ కావచ్చు, సిగ్నల్స్ లాంటి ఇంటరప్షన్స్ ఉంటాయి కదా. సో ఇవేవి కూడా అంటే వాళ్ళు అలాంటివి ఉపయోగించినా కూడా ఈ మిజైల్ వాటి నుంచి తప్పించుకుంటుంది. అంటే దాదాపు 10 నుంచి 30 మీటర్ల ప్రిసిషన్తో సిఈపి అంటూ ఉంటారు కదా, ఆ టార్గెట్ని ధ్వంసం చేయగలదు. అంటే 10 to 30 మీటర్స్ ఆ ప్రిసిషన్తో ఇది టార్గెట్ని రీచ్ చేయగలదు. అండ్ దీంతోపాటు వింగ్లెస్ కాన్ఫిగరేషన్, దీని లేటెస్ట్ డిజైన్ ఏంటంటే రెక్కలు లేని ఒక వినూత్న డిజైన్ కింద మాట్లాడుకుంటారు. బేసికల్ ఒక నార్మల్ బెలిస్టిక్ మిజైల్ గాల్లో ఒక కామన్గా ప్రయాణించడానికి బయట రెక్కలు అనేవి, వింగ్స్ అనేవి ఉంటాయి దానికి. కానీ ఖుర్రమ్ షహర్ మిజైల్కి ఎలాంటి గ్రిడ్ ఫిన్స్ ఉండవు అన్నమాట. దీనికి బదులుగా మిజైల్ మధ్యలో ఒక ప్రధాన ఇంజిన్ నుంచి వచ్చే గ్యాస్ అవుట్పుట్తో పాటు చిన్న చిన్న గ్యాస్ జెట్స్ అంటే థ్రస్ట్ వెక్టరింగ్ అంటూ ఉంటారు వాటిని. ఆ థ్రస్ట్ వెక్టరింగ్ ద్వారా మిజైల్
తన డైరెక్షన్ అంటే మిసైల్ డైరెక్షన్ని కంట్రోల్ చేస్తారు. సో మిసైల్ డైరెక్షన్ కంట్రోల్ చేస్తారు. ఈ డిజైన్ మిసైల్ పరిమాణం తగ్గి మరింత టాక్టికల్గా మారడమే కాకుండా ఎక్కువ పేలోడ్ అమర్చడానికి వీలవుతుంది. సో టోటల్గా చెప్పాలంటే ఎక్కువ టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయకుండా మీకు క్లుప్తంగా చెప్పాలంటే భారీ వార్ హెడ్ మోస్కు వెళ్ళగల సామర్థ్యం, నిమిషాల్లో ప్రయోగించగల అడ్వాన్స్డ్ ఫ్యూయల్ సిస్టమ్, అలాగే ఎనిమీ రాడార్ సిస్టమ్స్ చిక్కకుండా ఆ ఎనిమీస్ రాడార్ సిస్టమ్కి చిక్కకుండా హైపర్సోనిక్ వేగం. ఇదే ఖురమ్ షహర్ సంబంధించి ప్రత్యేకతలు. ఇరాన్ వాళ్ళ ఆయుధ సంపత్తులు అత్యంత ప్రమాదకరమైన మిసైల్గా మాట్లాడుకుంటారు. అండ్ ఇరాన్ తయారు చేసిన మిగిలిన మిసైల్స్ షేజిల్ ఉంది, సౌమర్ ఉంది. సో ఇవి కూడా ఉన్నాయి. బట్ ఖురమ్ షహర్ అనేది చాలా కీలకం వాళ్ళకి. ఇప్పుడు వాటిని ప్రయోగించేందుకు సిద్ధం కాబోతూ ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ప్రతి అంశాన్ని కూడా, ఎందుకంటే అమెరికా ఎప్పుడైతే అటాక్ చేస్తుందో ఇరాన్ కూడా ప్రతి దాడికి సిద్ధమైంది. ఆ దాడి ఎలా ఉండబోతుంది అనేది ప్రపంచం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మిడిల్ ఈస్ట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ బిగ్ స్కెచ్ చేసింది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై, అంటే ఇక్కడ దుబాయో లేకపోతే ఇవో వీళ్ళకి కాదు, నేరుగా ఇరాన్కి, అంటే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి టార్గెట్ చేస్తోంది ఐఆర్జీసీ. ఇజ్రాయెల్పై అత్యంత మోస్ట్ పవర్ఫుల్ బెలిస్టిక్ మిజైల్గా మాట్లాడుకుని ఎంఆర్బిఎం, అంటే మీడియం రేంజ్ బెలిస్టిక్ మిజైల్ ఎంఆర్బిఎం ఈ ఖురమ్ షహర్ని ప్రయోగించబోతుంది. అండ్ దాన్ని లోడ్ కనుక దక్కించుకోగలిగితే లాంగ్ రేంజ్ బెలిస్టిక్ మిజైల్గా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నమాట. సో 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా చేయగల సామర్థ్యం ఈ మిజైల్ సొంతం. ఇజ్రాయెల్పై తన మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ మిజైల్ని ప్రయోగించబోతోంది. దాని పేరు ఖురమ్ షహర్ మిజైల్ని ప్రయోగించబోతోంది ఇరాన్. భారీ పేలోడ్ తీసుకెళ్ల లాంగ్ రేంజ్ బెలిస్టిక్ మిజైల్ ఖురమ్ షహర్. 2000 కిలోమీటర్ల దూరం ఉన్న టార్గెట్ కూడా ఇది చేయగలదు. ఇరాన్ స్ట్రాటజిక్ డిటరెన్స్లో కీలకంగా ఉంది ఈ ఖురమ్ షహర్. ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఉల్లంఘనపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లెబనాన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తుంది ఇరాన్. సదరన్ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్లో 33 మంది మరణించారు. కాల్పుల విరమణ తర్వాత అతిపెద్ద దాడిగా మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు లెబనాన్పై దాడులను సమర్థించుకుంది ఇజ్రాయెల్. లెబనాన్ ముందు దాడి చేయడంతోనే అటాక్ చేస్తామంటూ ప్రకటించుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ దాడి భీకరంగా మారే అవకాశం ఉంది, మరింత భయంకరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే, ఖురమ్ షహర్ ఇప్పటికీ దీని గురించి చాలా డీప్గా మాట్లాడుకున్నాం. అండ్ మీరు కనుక సర్చ్ చేస్తే ఆర్టీవీ వీడియో సెక్షన్లో మీకు ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది ఖురమ్ షహర్ గురించి. సో ప్రస్తుతం ఈ ఖురమ్ షహర్ని ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధం కాబోతోంది. ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దరు కానీ, బట్ బిఫోర్ దట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం ఇప్పుడు.